బడ్జెట్ ప్రతిపాదనలపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు వచ్చే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రగతి భవన్లో మంత్రి ఈటెలతో కలిసి బడ్జెట్ రూపకల్పనపై చర్చించారు సీఎం కేసీఆర్. మరోవైపు ఎక్సైజ్ బడ్జెట్పై రివ్యూ చేశారు మంత్రి పద్మారావు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు రెడీ అవుతున్న సర్కార్ కొత్త బడ్జెట్ పై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ వెబ్సైట్ లో పొందుపరిచాయి. మరికొన్ని శాఖలు తమ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాయి. శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రగతి భవన్ లో మంత్రి ఈటెల ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు సీఎం. ఏ శాఖలకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు, గతంలో ఎన్ని నిధులు కేటాయించామనే అంశాలపై డిస్కస్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ, క్యాపిటల్ పద్దులపై అధికారులతో చర్చించారు సీఎం. వెనుకబడిన తరగతులకు కేటాయించాల్సిన నిధులపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎక్సైజ్, క్రీడలు, యువజన శాఖ బడ్జెట్ పై అధికారులతో చర్చించారు మంత్రి పద్మారావు. గుడుంబ తయారీ ఆపేసిన వారి పునరావాసానికి అధిక నిధులు కేటాయించేలా ప్రతిపాదనను తయారు చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. గీత కార్మికుల మరణాలు ఎక్కువైనందున కేరళలో లాగా తాటి, ఈత చెట్లను ఎక్కే యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ బడ్జెట్ సంవత్సరంలో 2 కోట్ల తాటి, ఈత మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఎక్సైజ్ స్టేషన్ల నిర్మాణాలు, వాటి మెయింటెనెన్స్ కొరకు వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపామన్నారు మంత్రి. నియోజకవర్గాల్లో కొత్త స్టేడియాల నిర్మాణంపై చర్చించారు పద్మారావు. కొత్త స్టేడియాల స్థల సేకరణకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న స్టేడియాలకు కావలసిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యువజన సర్వీసులు, యువశక్తి, సెట్విన్, ఎన్సీసీ వంటి వాటిపై ఇప్పటికే సీఎంకు ప్రతిపాదనలు పంపామన్నారు మంత్రి.